హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టేస్టిజం. ఈరోజు మన ఛానల్లో వెజ్ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా క్యారెట్ అండ్ క్యాబేజీ తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లో ఉన్న రసమంతా బాగా పిండుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని క్యారెట్ క్యాబేజీ మిశ్రమంలో వేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను స్లైసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకున్న మిశ్రమంలో వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో 3 టేబుల్ స్పూన్ల మైదా పిండి, 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ జల్లెడ పట్టుకొని వేసుకోవాలి. దానిలోకి 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోండి, దాంట్లో వాటర్ వేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఆయిల్లో జాగ్రత్తగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని పెట్టుకోండి. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. దాంట్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకొని దోరగా ఫ్రై చేయనియండి. ఇప్పుడు అవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని దోరగా ఫ్రై చేయండి. ఇప్పుడు అవి కాస్త ఫ్రై అయిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ మరియు కారం వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల టమాటో కెచప్ వేసి బాగా కలుపుకోండి. 1 నిమిషం తర్వాత మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్రేవీ అంతా చిక్కబడిన తర్వాత మంటను హై ఫ్లేమ్లో కొని మంచూరియన్ బాల్స్ వేసుకొని టాస్ చేసుకోవాలి 2 నిమిషాల పాటు. అంతేనండి, ఎంతో రుచికరమైన వెజ్ మంచూరియా రెడీ. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీకు కావాల్సిన రెసిపీ కామెంట్ చేయండి, నేను చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.